చేయడానికి మాత్రం వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఉప్పు విలువైనది. కాబట్టి సంఘములో నీవు కూడాను విలువైన వ్యక్తివి. సంఘంలో నీవు కూడా విలువైన వ్యక్తివి. పరిశుద్ధాత్మ శక్తి ఏంటి, తర్వాత ఆర్పివేసి ఏంటి, ప్రపంచంలో ఇప్పుడు మరి ప్రతి వారిని కూడాను బంధించి ఏంటి, అలాగనే అనుదినం కూడాను చాలా మందిని చాలా రకాలుగా ఏంటి దుర్నీతిలోకి నడిపిస్తున్న దుష్టుడు. కాబట్టి మనం ఎప్పుడు ఆ విలువను కోల్పోతాం. ఎప్పుడు మనం కోల్పోతాం అంటే ఎప్పుడైతే యేసు ప్రభువుని విడిచిపెడతామో, అంటే ఎప్పుడైతే లోకంలో ఉన్న వాటిని మనం అనుసరిస్తూ ఉంటామో, లోకంలో ఉన్న వాటిని ఎప్పుడైతే మనం అనుసరిస్తూ ఉంటామో అదిగో అప్పుడు మనం ఏంటి ఆ విలువను కోల్పోతూ ఉంటాం. లోకంలోనే ఉన్నాం కానీ లోక సంబంధమైన విషయాలలో మనం పాల్గొనకూడదు. లోకంలోనే ఉంటాం, లోక సంబంధమైన విషయాలు. నిజంగా చాలామంది ఏమంటూ ఉంటారంటే, ఇదిగో ఇది ఖచ్చితంగా చేయాలయ్యా, తప్పదు అని అంటారు. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. చాలామంది గృహాలకు శంకుస్థాపన చేస్తూ ఉంటారు. అవునా? శంకుస్థాపన. ఈ శంకుస్థాపన చేసేటప్పుడు నిజంగా దేవుని బిడ్డగా వాక్యానుసారంగా నీవు శంకుస్థాపన చేసే ముందు కానీ నువ్వేం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఏమా? ప్రార్థన అనేది చాలా అవసరం. అవునా కాదు? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయించుకోవాలి. అది ఆశీర్వాదం. ప్రార్థన చేయించుకుంటారు కానీ తర్వాత ఒక ఆచారం అనేది విడిచిపెట్టట్లేదు. ఏంటో 4 గింజలు తీసుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఇది ఎక్కడైనా రాయబడిందా? కాదులేండి, మీకు తెలియదులేండి అని అంటూ ఉంటారు. మరి నేను ఎక్కడ కూడా చదవలా. 4 గింజలు తీసుకొని తర్వాత కొంతమంది ఏంటి చిల్లర డబ్బులు తీసి అది అందులో వేస్తూ ఉంటారు. మరి కొంతమంది ప్రభువుని ఎరిగిన వారు, మారుమనసు పొందిన వారు ఏంటి ఏం చేస్తారంటే ఆ చుట్టూ పసుపు, తర్వాత ఇంకా చూసినట్లయితే మరి కొబ్బరికాయలు కొడతాం. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఏమిటి ఈ మాట రాయబడింది, మీరేంటి చేయొద్దని చెప్తున్నారు అని మీరు అనవచ్చు. ఉంటే చూపించండి. కానీ ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో లేదుగా. లేని దాన్ని మనం మారుమనసు పొందిన మనం, పొందిన వారంటే ఏదో చేస్తున్నారు, మారుమనసు పొందిన మనం ఎందుకు మనం చేయాలి? ఏమండి? రెండవది చూసినట్లయితే బొమ్మలు ఎత్తుతూ ఉంటారు. వాటికి కూడాను మరి ముఖ్యంగా మారుమనసు పొందిన వారు ఏం చేస్తున్నారో కూడా మీకు బాగా తెలుసు. ఇది ఎట్లా కాదంటే దాని విషయంలో కూడా కాదులే అయ్యగారు కానివ్వండి, ఏమండి కానివ్వండి అంటే ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ చూడండి, వాక్యములకు వ్యతిరేకమైన సంగతి మన యొక్క ద్వారబంధాల మీద యేసు రక్తం మాత్రం ఉంటేనే సంహారకుడు ప్రవేశించడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. అవునా కదా? మన ద్వారబంధాల మీద ఏముండాలి? గొర్రెపిల్ల రక్తం, యేసుక్రీస్తు ప్రభు రక్తం. ఈ దినాల్లో చాలామంది మరి
శిలువ ధ్యానాలు ఈ 40 రోజులు ఏమండి చాలామంది అనుసరిస్తూ ఉంటారు. మంచిదే. ఈ 40 రోజులు చాలా నిష్ఠగా ఉంటారు. నీస్త్యంలో ఆ తీర్మానాలు తినకూడదని బైబిల్ ఎక్కడ రాయబడలేదు. కాబట్టి తీర్మానం నేను తినకుండా ఉండాలి అని తీర్మానం చేసుకుంటాం. ఈ విషయంలో కూడా కొంతమంది ఏమంటారంటే, ఏంటి ఇగో మీ సంఘస్థులు అందరూ నీ సంఘం ఏంటి మా సంఘం ఏంటి, అసలు బైబిల్లో ఉందన్నమాట. ఏమండి నువ్వు తీర్మానం చేసుకున్నావు నీ తినకూడదని, తినకూడదు, అవునా? కాబట్టి నేను చేసుకోవాలా, కాబట్టి నేను తింటా. అందుకని పౌలు గారు ఏమన్నాడంటే, ఇదిగో తిననవాడు తినేవాడిని గురించి మాట్లాడకూడదు అని అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సరే ప్రియ దేవుళ్ళారా, ఇవన్నీ మనం 40 రోజుల ధ్యానాలని ఒక తీర్మానం చేసుకొని అన్నీ కూడాను మనం ఎలాగుండాలి అనుకున్నాం. మరి వాక్యం చెప్తుందిగా, నీ ద్వారబంధాల మీద మాత్రం యేసు రక్తం ఉండాలని, ఆమె హల్లెలూయా, గొర్రెపిల్ల రక్తం ఉండాలని వాక్యం చెప్తుంది కదా. అంటే మోషే గారికి దేవుడు చెప్పిన మాట అదే కదా. ఇగో సంహారకుడు నీ గృహంలో ప్రవేశింపకుండా ఇశ్రాయేలు యొక్క ద్వారబంధాల మీద ఏం ప్రోక్షించాలి? గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించు. అప్పుడు సంహారకుడు అనేవాడు అదిగో ఆ యొక్క ద్వారబంధాల దగ్గరికి రాడు, ఆ గృహంలోకి ప్రవేశించడని చెప్పాడు కదా. ఆ ప్రకారం చేసిన తర్వాత సంహారకుడు ఏ ఇంటి మీద ఏ ద్వారబంధం మీద గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ ఇంట్లో ఉన్న వారిని ఏమి చేయకుండా వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. 40 రోజులు నిష్ఠగా ఉండేవారు కూడాను 40 రోజులకు ముందు, 40 రోజుల తర్వాత, 40 రోజుల మధ్యలో మొత్తం మీద ఏం చేస్తారు? ఆ ద్వారబంధానికి అన్ని కూడా కడతా ఉంటారు, అన్ని పోస్తూ ఉంటారు. వాక్యానికి వ్యతిరేకమైన పద్ధతి మనం అనుసరించకూడదు. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఇంకా మనం చూసినట్లయితే చాలామంది వాక్యములకు వ్యతిరేకంగా చాలా విధమైన మారుమనసు పొందిన వారి గురించి మాట్లాడుతున్నాను. నేను మారుమనసు ఎవరైతే పొందారో మేము రక్షణ పొందామండి, మేము బాప్తిస్తాలు తీసుకున్నాం, తర్వాత మేము ఇదిగో మరి ఆ ప్రభు బలంలో పాల్గొంపులు పొందుతున్నాం అనే వారిని గూర్చి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. జాగ్రత్త ప్రియ సహోదరుడా, ఈ లోకంలో అతి వేగంగా దురాత్మ అనేవాడు ప్రబలుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దురాత్మ అనేవాడు ఈ లోకంలో అతి వేగంగా ఎంత వేగంగా తిరుగుతున్నాడంటే, ప్రియమిత్రులారా, నిజంగా అందరిని కూడా నశింపజేయాలని ఏదో ఒక రకంగా వాక్యం అనేది ఎవరిలో కూడా లేకుండా, వాక్యానుసరమైన జీవితాన్ని జీవింపలేకుండా ఈ దురాత్మ, దుష్టుడు, అపవాది లూసిఫర్, ప్రియమిత్రులారా, వీడు ఎంతో వేగంగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. గర్జించు సింహం వలె ఎవరిని తిరుగుదామని వాడు వెతకుచు తిరుగుతున్నాడంట. కాబట్టి నిదానంగా తిరగట్లేదు, లేకపోతే అలిసిపోయి ఎక్కడో కూర్చొని తర్వాత తిరుగుదామని అనుకొని అలిసిపోయి ఎక్కడో కూర్చోట్లేదు వాడు. అర్థమవుతుందా మీకు? అతి వేగంగా వాడికి అలుపు లేదండి, వాడికి సలుపు లేదు. చాలా చాలా వేగంగా వాడి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. చాలా వేగంగా మనుషుల్ని సునాయాసనంగా నశింపజేయాలని ఏర్పరచుకున్న వారిని సైతం కూడాను అపవాది లాగివేయటానికి వాడి యొక్క కుయుక్తిని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. గ్రహించాలి. మనం మారు మనసు పొందాము, మారు మనసుకు తగిన ఫలాలు మాత్రం లేవు. అన్ని లోకంలో ఉన్న అన్ని కూడా మనం చేస్తూ ఉంటాం, అవునా కదా? లోకంలో ఉన్న ప్రతిదీ కూడాను మనం కొనసాగిస్తూ ఉన్నాం. అసలు ఇలాంటి వారిని గురించి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, ఇప్పుడు మారు మనసు పొందిన నీవు ఏమై ఉన్నావు? ఏమై ఉన్నావు? ఉప్పై ఉన్నావు.
ఉప్పుకు ఒక విలువ ఉంది, అంటే నీకు ఒక విలువ ఉంది. నీవు లోకములో ఉన్న దుర్నీతిని ప్రజలారా వ్యతిరేకించాలి, దుష్టత్వమును గద్దించాలి, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. కాబట్టి ఇంకా నేను ఒక మాట చెప్పే ముందుగా ఇంకా చాలా విషయాలు మారుమనసు పొందిన వారు లోక సంబంధమైన కార్యక్రమాలు, అంటే శంకుస్థాపన విషయంలోనే కానీ, తర్వాత గుమ్మాలు ఎక్కేటప్పుడు కానీ, గృహప్రవేశం అప్పుడు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి చెప్పండి. ఏమండి? అర్ధరాత్రి పూట. ఏమండి? అంటే గృహప్రవేశం కూడాను నిజంగా నువ్వు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలని దేవుడిని అడిగావా? నువ్వు మారుమనసు పొంది నీవు, ప్రభా నా ఇంట్లోకి నేను ఎప్పుడు వెళ్ళాలి ప్రభుని అడిగావా? దేవుడు నిర్మించిన అన్ని రోజులు కూడా మంచివే. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కదా? దేవుడు అంతా మంచిగా చేశాడు, అన్ని రోజులు కూడా మంచిగా చేశాడు. మనిషి దేవుని చిత్తాన్ని తోసివేసి మనిషి పాపైపోయి తన ఆలోచన, తన తలంపులన్నీ కూడా చెడిపోవటం వలన ఈ రోజు మంచిది కాదు, ఈ గడియ మంచిది కాదు, ఈ పూట మంచిది కాదు, ఇదిగో ఇలాగని చెప్పేసి అని ప్రతిగా గృహ ప్రవేశంలో కూడాను ఒక రోజుని ఏర్పాటు చేసుకుంటున్నావు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏర్పాటు చేసుకుంటున్నావు? నీవు మారుమనసు పొందావు, నువ్వు మారుమనసు పొందిన నీవే. మారుమనసు పొందిన నీవే. గృహప్రవేశం చేయటం కోసం నీవు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? చూడండి. కాబట్టి ప్రియ దేవులారా, అలాగనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటున్నావు. అదిగో అతను ఇచ్చిన సలహాను బట్టి నువ్వు ఈ టయానికి వెళ్ళు, ఇదిగో ఈ గడియల్లో నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఒకసారి నేను ఒక ఇంట్లోకి, అంటే తెల్లవారుజామున మరి దాదాపు 3-3:30 అయింది అండి. నిజంగా ఈ 3-3:30 టైంలో ఏమండి మనం లెగటమే కష్టం, అవునా కదా? సరే, ఏదో రకంగా చెప్పారు, నేను గబగబా లేచాను. ఒక 5 నిమిషాలు కొద్దిగా లేట్ అయిందండి. నేను వెళ్ళే లోపల ఆ నట్టింట్లో పొయ్యి పెట్టేశారు. నేను పబ్లిక్గా చెప్తున్నాను ఈ విషయాలు. మారుమనసు పొంది నేను వాక్యం చెప్పే నేను మాట్లాడతాను. కట్టుకథలు కాదు, బైబిల్లో లేని సంగతులు నేను చెప్పను, వాటితో నాకు సంబంధం లేదు. మారుమనసు పొంది నీవు తెలుసుకోవాల్సిన సత్యాలు ఇవాళ దేవుని యొక్క వాక్యములకు విరుద్ధంగా నువ్వు ఎంతగానో పరిగెత్తుతూ ఉన్నావు. సరే, నేను వచ్చేదాకా ఆగలేదు. నేను వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఆ నట్టింట్లో పొయ్యి పెట్టేసి ఇక మంటేస్తున్నాడు. నేను వెళ్ళినప్పుడు పొగొస్తా ఉంది. నాకు చాలా బాధ వేసింది. ఇక అంతే, నేను చిన్న ప్రార్థన చేసేసాను, వచ్చేసాను. చాలా బాధ వేసిందండి. ఈ గడియలో వెళ్ళాలి, సమయంలో వెళ్ళాలి అని చెప్తున్నారు, మీరు అంటున్నారు, వెళ్తున్నారు. మారుమనసు పొందినోళ్ళే. వెళ్ళిన తర్వాత ఆ గడియలో వెళ్తే మీకు బాగుంటుంది, ఆ రోజున వెళ్తే మీకు బాగుంటుంది అని చెప్పారు. మీరు ఆ గడిలోనే, ఆ రోజునే, ఆ సమయాన్ని బట్టి వెళ్ళారు. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు బాగున్నారా? ఎవరైనా సరే మారుమనసు పొంది నీవు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి, ఏ రోజు మంచిది నేను బొమ్మ ఎత్తాలి, ఏ రోజు మంచిది నేను శంకుస్థాపన చేయాలని నువ్వు అడగద్దు. మాట్లాడే ప్రభు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, నీకు చక్కగా సమాధానం చెప్పగలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు దేనికైనా సరే నువ్వు ప్రభువుని అడుగు, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటి, ప్రభువుని అడుగు, ప్రభువు చెప్తాడు.
ప్రభు చెప్పినట్లుగా నోవాహుతో దేవుడు చెప్పాడు. నోవాహు అర్థం కాకపోతుంటే దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఏది దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నట్లుగా నోవాహు ఓడను సిద్ధం చేసుకున్నాడు, క్షేమంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభువుని అడిగి శంకుస్థాపన మొదలుపెట్టు. నువ్వు ప్రభువుని అడిగి నీ గుమ్మం ఎత్తు. నువ్వు ప్రభువుని అడిగి నీ గృహప్రవేశం చేయి. ఏ రోజున దేవుడు నీకు చెప్తాడు ఆ రోజున నీవు ఈ విషయాల్లో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు నిజంగా దీవించబడతావు. నీ కుటుంబంలో ఏ విధమైన శక్తులు అధికారము ఉండదు. ఆమేన్, హల్లెలూయా. లేదు, ఒకవేళ ఏమండి ఇదిగో ఇదంతా కాదు, నా ఇష్టం, నేను అలాగనే చేస్తాను, నేను ఇలాగనే చేస్తాను అని అనుకుంటే అది నీ ఇష్టం. ఇంకా కాబట్టి మారు మనసు పొందిన నీవు చూడండి, దుర్నీతిని, దుష్టత్వమును నీవేం చేయాలంటే దూరం చేస్తూ ఉండాలి. మారు మనసు పొందిన నీవు దేవుని యొక్క కుమారుడు అని, దేవుని కుమార్తె అని నీవు చాటి చెప్పాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి లేదయ్యా నేను ఈ గోడ మీద ఉంటాను, ఆ గోడ మీద ఉంటాను, నేను ఇదిగో ఈ గొడికి ఎత్తుతాను, ఆ గొడికి ఎత్తుతాను, లేకపోతే లేదు నేను ఈ పని చేస్తాను, ఆ పని కూడా చేస్తానంటే నిజంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, ప్రకటన గ్రంథాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ఈసారా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదవండి త్వరగా. ఏమన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. ఈ మాట ఎవరితో చెబుతున్నాడు? ఒక్క నిమిషం. ఏమండి, ఈ మాట ఎవరితో చెబుతున్నాడు అంటే సంఘముతో చెబుతున్నాడు. సంఘములో నువ్వు ఒక ప్రాముఖ్యమైన వాడివి. మారు మనసు పొందావంటే సంఘములో నువ్వు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తివే. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు. ఏమండి చెప్తున్నారా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తివి. సంఘములో నీవు ఉన్నావు. సంఘములో నీవు దేవుడు సంఘంలో ఉన్నావు. విజయ్ కుమార్ సంఘంలో కాదు, సంఘం విజయ్ కుమార్ది కాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘం ఎవరిది? దేవుడిది. కాబట్టి దేవుని సంఘాన్ని గురించి దేవుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, జాగ్రత్త చెబుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మన వస్తువుల గురించి, మన బిడ్డల గురించి, మనకి సంబంధించిన దాని గురించి మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో అదేవిధంగా తన రక్తంలో కడగబడిన, తన సంఘములోకి చేర్చబడిన వారి విషయంలో దేవుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? చదవండి. ఇప్పుడు నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను ఎచ్చగానైనను లేవు. అంటే నువ్వు ఇటు లోకములో లేవు, ఇటు దేవుళ్ళలో కూడా లేవు. ఎలాగున్నావు? నువ్వు చల్లగానైనను ఎచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను ఎచ్చగానైనను ఉండినా నీకు మేలు. అంటే ఇటు లోకంలో ఉన్నా నీకు మేలే ఒక రకంగా, కానీ ఇటు దేవుళ్ళలో ఉంటే ఇంకా మేలు. కానీ నీవు ఇటు ఎచ్చగా లేవు, ఇటు చల్లగా లేవు, ఇటు ఎచ్చగా లేవు. అంటే లోకంలో లేవు, దేవుళ్ళో లేవు. ఎలా ఉన్నావు ఇప్పుడు? ఉండక ఎలా ఉన్నావంట? నులివెచ్చగా ఉన్నావంట. నులివెచ్చని స్థితి అంటే ప్రదేమిళ్ళరా చూడండి, గోడ మీద ఉన్న పిల్లంట ఏం చేస్తుంది? అయితే అటు లేకపోతే ఇటు అన్నట్టుగా. అంటే ఇప్పుడు నీవు మారు మనసు పొందిన నీవు ఎట్లా ఉన్నావు? ఒక ఆమె ప్రార్థనకి వెళ్తా ఉంది, ప్రభువు నమ్ముకుంది. సరే, మంచినీళ్ళ కోసం అని చెప్పేసి పంపు కాడికి వెళ్ళింది.
పంపు కాడ ఈమె వేరే ప్రతాపం చూపిస్తూ ఉంది, ఏంటి ఎగురుతూ ఉంది. ప్రజెంటారా చిందులేస్తుంది, గంతులేస్తుంది, తన కంఠస్వరంతో తనకి ఇష్టం వచ్చినట్లుగా ఏంటి ఇదిగో ఆ పంపు దగ్గరికి వచ్చిన వారిని మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉంది. ఈ లోపల దైవజనుడు ఏం చేస్తున్నాడు, అట్నుండి వస్తామన్నాడు. దైవజనుడు చూసి వెంటనే ఇప్పుడు మరలా ఏంటి ఏం మాట్లాడతామంటే దేవునికి స్తోత్రం అంటుంది, హల్లెలూయా అంటుంది. ఏంటి చూడండి ప్రతినిధులరా, ఆత్మీయులు ఉన్నప్పుడు ఒకలాగా, ఆత్మీయులు లేనప్పుడు మరొకలాగా, దైవజనుడు ఉన్నప్పుడు ఒకలాగా, దైవజనుడు లేనప్పుడు ఒకలాగా, లోకంలో ఇంటికాడ ఉన్నప్పుడు ఒకలాగా, మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా నువ్వు ఉండకూడదు. ఒకవేళ ప్రతినిధులరా ఇంటికాడ ఒకలాగుండి మందిరంలోకి వచ్చిన ఒకలాగా ఉన్నావు, దీన్నే నిలువెచ్చని స్థితి అంటారు. ఏంటి అటు ఇటు కాకుండా పోతావు అంతే. చాలా జాగ్రత్తగా నీవు ఎలా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, ఉంటే నీవు ఖచ్చితంగా దేవుళ్ళో ఉండు, అది నీకు ఆశీర్వాదం. అండి అది దేవుడు, ఆ విషయంలో దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. నీవు ఇటు లోకంలో ఉండు, లేకపోతే అంతేగాని ఇటు దేవుడు కావాలి, ఇటు దెయ్యం కావాలి. ఏంటి దెయ్యపు కార్యాలు జరగాలి, దేవుడు కార్యం జరగాలి. ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అండి? దేవుడు దెయ్యం దగ్గరికి వచ్చి దెయ్యంతో అంటాడా, దెయ్యమా నేను కూడా నీతో కలుస్తాను అని అంటాడా దేవుడు? నిన్ను కూర్చి ఏంటి దేవుడు ఏంటి దెయ్యపు కార్యముల విషయంలో రాజీ పడేవాడు కాదు. హల్లెలూయా చెప్పండి. నిన్ను కూర్చి ఏంటి దేవుడు దెయ్యాల కార్యాల విషయాల్లో రాజీ పడేవాడు కాదు. నువ్వు రాజీ పడుతున్నావు, జాగ్రత్తగా నువ్వు రాజీ పడుతూ ఉన్నావు. అందుకనే లోకానికి నీవు వెళ్ళి ఇదిగో ప్రతినిధులరా ఒక మార్గాన్ని చూపించే వ్యక్తిగా లేవు. నీవు దెయ్యపు కార్యములలో దేవుడి కార్యాల్లో కూడాను వెళ్ళి రెండు కార్యాల్లో పాల్గొంటూ పొందుతూ ఉన్నావు. ఆత్మ సంబంధమైన కార్యములను దేవుడు నీ ద్వారా జరిగించి నిన్ను ఘనంగా నిలబెట్టాలని చూస్తామంటే నువ్వేం చేస్తావంటే ఇటు లోకం కూడా కావాలి, లోకం కూడా కావాలి. ఇట్లా ఉండకపోతే కుదరదండి, ఇలా ఉండకపోతే కుదరదు. ఎందుకంటే ఇది మా పెద్దలు మొన్న ఒకసారి నేను అంటే 3 వారాల క్రితం నేను గండపల్లి ప్రభుత్వ ఆరాధన కార్యక్రమం అవడానికి గండపల్లి సరే వాక్యం చెప్తా రమ్ము కొడతా ఉన్నాను. ఒక ఆమె లోపలికి వస్తుంది, వస్తా నా వెనక అదే పనికి చూసుకుంటూ వస్తుంది. సరే నాకు అప్పుడు అర్థం కాల. సరే నేనేం చేశాను, సరే చెప్పేసి ఆమె ఎందుకు వస్తుంది నాకు ఎందుకు అనుకొని నేనేం చేశానంటే రమ్ము కొట్టుకుని కొద్ది యువతలకు జరిగా. అయినా ఏంటి నన్ను చూస్తూ ఉంది. సరే ఇక నేను ఎందుకు చూస్తుందిలే అని అనుకున్నాను, అయిపోయింది. వాక్యం చెప్తా మాట్లాడుతూ ఉన్న వాక్యం బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి మాట్లాడుతున్నాడు, నువ్వు మారు మనసు పొందాలి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాగనేనండి, నువ్వు మారు మనసు పొందాలి అని చెప్పేసి అనగానే ఏంటి ఆ పక్కన వారు అన్నారు, ఏం రక్షణలో కూర్చుందండి అని అన్నారు. మంచిది, నువ్వు బాప్తిస్మం కూడా తీసుకోవాలన్నా ఏంటి. సరే అది అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయిందండి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇక నా దగ్గరికి వచ్చారు ప్రార్థన చేయించుకుంటాను. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్న సమయంలో ఏంటి ఏమొచ్చి పక్కన నుంచోండి. నేను అనుకున్నాను ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో నేను వేరే ఒక ఆమె మీద చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఏమో దురాత్మని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే నన్ను చూస్తూ ఉందో ఏంటి ప్రతినిధులారా, ఏ వ్యక్తి అయితే రక్షణలో కూర్చుందో ఏంటి, ఏ వ్యక్తి అయితే నువ్వు బాప్తిస్మం తీసుకోమని చెప్పానో ఏంటి ఆ వ్యక్తిని గురించి ప్రభు అంటున్నాడు. అప్పటికే 12 రోజులు అంట చర్చిలో కూర్చొని
అప్పటికే 12 రోజులు ఆమె చర్చిలో కూర్చొని, అదిగో ఆమెను గురించి ప్రభు అంటున్నాడు, ఏంటి ప్రతినిధులరా, ఇదిగో ఏదో దురాత్మ ఉంది అని. ఆ తర్వాత నేను ఒక ప్రార్థన చేసి ముగించేసి ఆమె చేసి ప్రార్థన చేస్తా ఉన్న సమయంలో ఆమె దురాత్మ బయటపడింది. ఆమె దురాత్మ బయటపడింది. అప్పుడు ఆ దురాత్మ చెబుతా ఉంది, ఇదిగో నేను 2 సంవత్సరాలు అయింది ఈమెకు వచ్చి, 2 సంవత్సరాలు అయింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాటలు వింటున్నాం కదా, 2 సంవత్సరాలు అయింది. తనకి తన భర్తకి ఏది సంబంధం లేదు, విడిపోయారు. సరే, ఆమెలో ఉన్న దురాత్మని పోగొట్టిన తర్వాత ఏది ఆ దురాత్మ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను చెప్తూ ఉన్నా, ఎన్ని రోజులైంది నువ్వు మారుమనసు లక్షలో కూర్చోన్నాను, ఇప్పుడు 12 రోజులైందని చెప్పారు. ఎదురుగా అయితే నువ్వు ఖచ్చితంగా మారుమనసు పొందాలి అని అంటే పొందుతానండి అని. వెంటనే నేను బాప్టిజం కూడా తీసుకోవాలి, రక్షణ వచ్చిన అంటున్నాను. అనగానే బాప్టిజం ఇప్పుడు తీసుకోనండి, మా ఆయనతో మాట్లాడి తీసుకుంటాను ఏమండి. అప్పుడు వెంటనే నేనేమన్నానంటే, అమ్మా నీ జీవితం, నీ భర్త జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి, నీవును నీ భర్త కలిసి ఉండాలంటే ఖచ్చితంగా నీవు ఏంటి రక్షణ పొందడమే కాదు, బాప్టిజం కూడా తీసుకోవాలమ్మా. లేకపోతే వెళ్ళిపోయిన దురాత్మ మళ్ళీ వస్తుంది. నువ్వు నులివెచ్చనిగా ఉండొద్దు. నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నావా? ఏంటి పర్వాలేదు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఏంటి అనుకుంటూ దైవ చిత్తానుసరమైన కార్యంలో పూర్తిగా పాల్గొనకుండా ఏంటి దైవ చిత్తానుసరమైన కార్యాల్లో పాల్గొంపులు పొందొచ్చు, ఇటు లోక సంబంధమైన కార్యాల్లో నువ్వు పాల్గొంపులు పొందుతున్నావంటే దీన్నే నిలువెచ్చని స్థితి అన్నాడు. దేవుడంతా ఉమ్మేస్తాడంతే. ఏమేస్తాడు చూడండి, చదవండి ఆ మాట, ప్రకటన గ్రంథం. దేవుడు ఏం చేస్తాడు? త్వరగా ఎచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను ఏంటి చూడండి, నా నోటి నుండి ఉమ్ము వేయన ఉద్దేశించునని ఇంకా వేస్తాడు, వేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏంటి ఉమ్ము ఎవరి మీద వస్తారండి? ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు, పడదనుకో ఎదురు వస్తుందనుకో, దాటిపోయిన తర్వాత వాళ్ళు ముందు అంటే ఇప్పుడు వాళ్ళంటే ఇష్టం లేదనేగా, అవునా కాదు? అంటే ప్రజలారా ఊసేస్తారు అంతే, కాండ్రకిచ్చి తప్పుకుని వస్తారు. కాండ్రకిచ్చి మారుమనసు పొందిన కూడా చేస్తున్నారు ఆ పని ఇప్పుడు, అవునా కాదా? ఏమండి ఎవరికన్నా ఏదైనా ఒక అన్యాయం జరిగితే, ఏమండి నష్టం జరిగితే, ఎవరన్నా ఏదన్నా అంటే చాలు ఇక చూసుకో కాండ్రకి చుమ్మేస్తూ ఉంటారు. అంటే ఉమ్ము దేనికి ఇష్టం లేదు, వాళ్ళ మీద ఇష్టం లేదు కాబట్టి ఉమ్మేస్తూ ఉంటారు. కానీ యేసయ్యకి నీ పైన ఇష్టం ఉంది, చెబుతున్నాడు. ఆయన చెప్పి చేస్తున్నాడు, అబ్బాయి నువ్వు సరవాలి, అమ్మా నువ్వు సరవాలి. నిలువెత్తన స్థితిలో ఉన్నావా? నేను ఉమ్మేయటానికి సిద్ధంగా ఉన్నా, నిన్ను అసహించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నిన్ను నెట్టివేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక అవకాశం ఆ చివరి దశలో కూడా నీకు ఒక అవకాశాన్ని యేసయ్య ఇస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. చివరి దశలో కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏది నీకు చివరి దశ నీకు తెలుసా? అండి తెలియదు. అందుకని కీర్తనకారుడు అంటాడు, అయ్యా నేను జీవిస్తున్నాను, నా ఆయుష్కాలము దాని పరిమితి ఎంతో నాకు తెలియజేయ అని అంటున్నాడు. హల్లెలూయా. నా ఆయుష్కాలము దాని పరిమితి ఎంతో నువ్వు నాకు తెలియజేయ్యా అని అడుగుతూ ఉన్నాడు. నిజంగా ప్రియ సహోదరి సహోదరుడా, తెలిసిన వాడు అడుగుతాడా? తెలిసిన వాడు అడగడు. తెలియదు కాబట్టే దాని పరిమితి నాకు చెప్పయ్యా, నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో అదిగో ఆ సంవత్సరాలు నువ్వు నాకు తెలియజేయి.
నువ్వు నాకు తెలియజేస్తే చాలని ఏంటి అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మనకు తెలియదండి. కాబట్టి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు, ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. నువ్వు పడిపోయావా? నువ్వు దిగజారిపోయావా? ఆత్మ సంబంధమైన కార్యాలలో పాల్గొంపులు పొందకుండా ఏంటి, ఇదిగో నేను ఈ చెట్టు నేను వేసాను, ఈ కొమ్మ నాదే అని ఆ కొమ్మను పట్టుకొని ఆ కొమ్మకి ఇంకో కొమ్మకి తాడేసుకుని ఉయ్యాలవుతున్నావా? జాగ్రత్త. అంటే ప్రియ తండ్రులారా, ఇదిగో నేను నా కుటుంబం ఉందండి, నా కుటుంబ పద్ధతులు ఉన్నాయి ఏంటి, కాబట్టి నా కుటుంబానికి సంబంధించిన పద్ధతులను బట్టి నేను నడుచుకుంటా, అంతేగాని ఇదిగో ఇప్పుడు నేనేదో మొన్నేదో గబక్కన రక్షణ పొందాను, బాప్టిజం తీసుకున్నాను, ఏదో తప్పు అయిపోయింది అని అంటూ ఉంటారు. అవునా కదా? అంటే నీకు దేవుడు నీకు సరైన పట్టుకొమ్మ కాదు అని ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దేవుడు నీకు సరిపోయిన వాడు కాదు అన్నట్లుగా, దేవుడు నీ జీవితాన్ని బాగు చేసేవాడు కాదన్నట్లుగా ప్రియమిత్రులారా, లోకములో ఉన్న వారు ఏంటి కుటుంబీకులు వారి పద్ధతులు నీకు ప్రియమిత్రులారా అనుకూలమైనట్లుగా నిజంగా ఆ కుటుంబాన్ని పట్టుకొని ఆ పద్ధతులను పట్టుకొని కుటుంబాన్ని వ్యవహరించి మంచిదే, కానీ కుటుంబంలో ఉన్న దేవునికి విరుద్ధమైన పద్ధతులను బట్టి మాత్రం నడుచుకోవద్దు. కుటుంబాలను దూరం చేసుకోవద్దు, ఎవరు కూడా బంధువులను దూరం చేసుకోకూడదు. దేవుడు చెప్పలేదు, చెప్పాడా? దేవుడు ఎక్కడ మాట రాయబడలేదు. కానీ ప్రియమిత్రులారా, వారి పద్ధతులు ఉంటాయి, వాటిని బట్టి మాత్రం నువ్వు నడవద్దు. హల్లెలూయా. వారి పద్ధతులను బట్టి మాత్రం నువ్వు అనుసరించొద్దు. అందుకని అంటూ ఉంటాడు, పెద్దల ఏంటి హస్త నిక్షేపము చేయక. పెద్దల యొక్క అంటే కుటుంబాల్లో ఉన్నవారు ఏంటి, మేము ఎప్పుడు నుండో చేస్తున్నామండి, ఇప్పుడు మీరు వచ్చి అని చెప్తే మాకు కుదరదు. ఎక్కడ అంటారు తెలుసా ఈ మాటలో? ఏంటి సమాధి కార్యక్రమానికి వెళ్తాం, బాబు మీరు ఈ పని చేయకూడదయ్యా, ఆ మారు మనసు పొందింది, లేకపోతే మారు మనసు పొందకపోయినా సరే వాక్యానికి విరుద్ధం అయ్యా, ఇట్లా చేయకూడదంటే ఏంటంటే మీరు కొత్తగా చెబుతారు మాకు. నేను ఎప్పటి నుంచో మా పెద్దలు ఏంటి వారు ఆ అజ్ఞాన కాలం ముందు తెలుసో తెలియకో చేశాడు, అందుకని దేవుడు వారిని మన్నించాడు. కానీ ఇప్పుడు మాత్రం ఏంటి ప్రియమిత్రులారా, దేవుడు మాత్రం క్షమించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు మాత్రం ఆ అజ్ఞాన కాలం ముందు వారు తెలుసో తెలియక చేశారు, అందుకని దేవుడు వారిని క్షమించేశాడు. కానీ ప్రియమిత్రులారా, ఇప్పుడు మాత్రం దేవుడు మాత్రం స్పష్టంగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అర్థం చాలా మంది అంటాం, ఏమండి కాదండి మీరు ఇట్లా చెప్పవద్దు, మీరు వచ్చారు కదా మీరేదో మీరు చేసుకుని వెళ్ళండి. ఏం చేయాలి అక్కడ? ఏం చేయాలండి అంటే మీరు వచ్చారు కదా మీరేదో తీసుకెళ్ళండి, మేము ఇవ్వాల్సింది ఏదో మీకు ఇచ్చేస్తాం అంతే. ఏమండి సేవకుడు రూపాయికి, 10 రూపాయికి, 10కి, 20కి, 100కి, 1000కి, 10,000కి, 1,00,000కి మాత్రం కక్కుర్తి పడేవాడు కాదు నిజమైన సేవకుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంపాదించుకోవడం కోసం సేవలు ఎన్నుకోలేదు సేవకుడు. ఒకవేళ ఏంటి ఆ విధంగా పరిచర్య చేసేవాడైతే ఖచ్చితంగా సరేలే అని చెప్పేసి ఏదో నిన్ను పొగిడే మాటలు 4 మాటలు చెప్తారు అంతే. సరేలేండి కానీ ఈ పెద్దలు కదా మరి ఏం చేస్తాం కానీ ఏంటి అని అంటారు. ఏం చేసేది ఏంటి అమ్మా? ఒకరోజు నా సహోదరి శంకుస్థాపన ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. సరే నేను వెళ్ళే లోపల ఆ చుట్టూ కుంకము, పసుపు ఏంటి ఇవన్నీ కూడాను అట్లా పోసేసేదంతే. వెళ్ళి చూశా, చాలా బాధేసిందండి. అయ్యారు ప్రార్థన చేయండి, ఒక్కటే మాట ఏమన్నా అనుకోండి నాకు అనవసరం, నేను వాళ్ళు ఇచ్చే కానుకల కోసం నేను అక్కడికి వెళ్ళాలా. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు కూడా చెప్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడా, ఏమండి నేను కానుకల కోసమో నా సంపాదన కోసమో నేను
సేవ చేయట్లా. దేవుని యొక్క చిత్తమును బట్టి ఆత్మల రక్షణార్థమై ఆరాటపడుతూ దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఆత్మల రక్షణ కొరకై రేయింబవలు కూడాను నా ప్రభు కొరకు కష్టపడుతున్న సేవకుని నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుళ్ళారా, ప్రభు మాట వినడం వల్ల ఏదైనా అక్కడ చూశాను అంతే. ఏమైంది? నేను ప్రార్థన చేస్తే నాకు ఒక 500 ఇవ్వచ్చు, అక్కడ ఒక 100 రూపాయలు ఇవ్వచ్చు, లేదా ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు. ఎంత ఇస్తారు? ఏమైంది? ప్రభా, ఇదిగో వీరి గృహాన్ని దీవించి కట్టుకుంటున్నా, వీరి గృహాన్ని ఆశీర్వదించి పనంతకు తోడై ఉన్నాను, ఏసునామములో ప్రార్థన వచ్చినంతండి. ఆమె అయిపోయింది. ఈ 2 మొక్కలు 3 మొక్కలు 10 మొక్కలు ప్రార్థన చేస్తే నాకు రావాల్సినవి వచ్చేస్తాయి. అవునా కదా? శుభ్రంగా తీసుకొని నేను వచ్చేస్తా. కానీ నా పని అది కాదు. ఆమె హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పేశాను అంతే. నేను చేయనండి ప్రార్థన, వెళ్ళిపోయా. ప్రభుని ఎరిగిన వారే, ప్రార్థనకు వెళ్తున్న వారే, బైబిల్ కూడా వారి ఇంట్లో ఉంటుంది. ఇదిగో దేవుని కార్యాల్లో పాల్గొంపులు పొందేవారే, కానీ ఏం చేస్తామన్నారు? అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది, పెద్దల అక్షత నిక్షేపము చేయక. పౌలు గారు ఏంటి తిమోతికి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నీవు క్రైస్తవుడివి, క్రీస్తుని కలిగిన వాడివి, నీవు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు. ఈ రోజున యేసు ప్రభువారు 40 దినాలు ప్రేమిలారా ఇదిగో మరి ఉపవాసముని ప్రార్థన చేసినట్లుగా ఈ దినాల్లో నీవు కూడా ఉపవాసముని ప్రార్థన చేస్తూ ఉన్నావు. కానీ నీ క్రియల్లో మార్పు కలిగిన ప్రార్థనేనా? ఇదిగో 40 రోజులు కూడాను సిలువ ధ్యానాలని చెప్పేస్తని ప్రేమిలారా నీసు ముట్టకుండా నువ్వు ఇప్పటి వరకు ఉన్నావు. కానీ ఈ రోజు వరకు కూడాను నిజంగా ఆ క్రీస్తు యేసులకు కలిగిన మనసుతో నీవు ఉన్నావా? లేకపోతే దేవుడేనయ్యా, ఉపవాసమే, ప్రార్థనే, భక్తే, చర్చికి వెళ్ళేదే, కానీ నేను మాత్రం ఈ పనులు చేసేది అన్నట్లుగా ఉన్నావా? పరిశీలన చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అంటున్నాడు, నీవు ఎచ్చగానైనను లేవు, చల్లగానైనను లేవు. నీవు ఎచ్చగానైనను చల్లగానైనా ఉన్నా సరే నీకు మేలే, కానీ నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. నులివెచ్చని స్థితిలో ఉన్న నిన్ను నేను ఏమనుకుంటున్నానంటే నీ మీద ఉమ్ము వేయటానికి ఉద్దేశించుతున్నాను. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, నిన్ను అడుగుతున్నాను, ఉమ్ము వేయమంటావా వద్దంటావా? దాని అర్థం అదేగా. ఉమ్ము వేయటానికి నేను ఉద్దేశిస్తున్నా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. నేను ఉమ్ము వేయకముందే నువ్వు సరి చేసుకుంటావా? సరి చేసుకో. నేను ఉమ్మేయను. లేదు ఇంతేనంటావా? కాండ్రకి చుమ్మేస్తాడంతే, కొట్టుకుపోతాడండి. జాగ్రత్త. ఉంటే నువ్వు దేవుళ్ళలోనైనా సరిగా ఉండు. దేవుళ్ళారా, ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఏమైతే ఉన్నాయో వాటిని చక్కగా నువ్వు ఫలించు. లేకపోతే లోకమైన ఉండు, అది నీ ఇష్టం, కానీ దానికి శిక్ష ఉంది. జాగ్రత్త. ప్రియ సహోదరి సహోదరుడా, అతి వేగంగా పనిచేస్తున్న దురాత్మ నీ మనసును నీ యొక్క దేహాన్ని, నీ ఆలోచన యావత్తును కూడాను, నీ కుటుంబాన్ని కూడా పతనం చేయటానికి వాడు నీకు అనేకమైన సంగతులను తెలియజేస్తా ఉండు. వాటి నుంచి నువ్వు విడుదల పొందాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దీవించబడాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 13వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 13వ వచనం. త్వరగా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలన్నిటిలో దేని విషయంలోను అమ్మా కుడుముకు కాదు, కుడికి కానీ అంటే కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగి ఏంటంట
చూడండి ప్రియమిత్రులారా, అన్యుల దేవతలను ఏంటి ఏం చేయకూడదంట? ఏం అనుసరించకూడదండి? ఏం అనుసరించకూడదంట? అంటే ప్రియమిత్రులారా, వాక్యమునకు వ్యతిరేకమైన ఏంటి లోకము నడుస్తూ ఉంది, వారిని బట్టి నీవు అనుసరించకూడదు. హల్లెలూయా. అందుకని యెహోషువ ఏమంటాడు తెలుసా? యెహోషువ ఏమంటాడు తెలుసా? ఏంటి ఒక చక్కటి మాట అంటాడు, అయ్యా మీరు మీ పితరుల నాటి నుండి ఇటు చూడండి నాయక, మీరు మీ పితరుల నాటి నుండి మీరు ఏంటి దేన్నైతే వెంబడిస్తున్నారో, దేన్నైతే మీరు సేవిస్తున్నారో అది మీ ఇష్టం, నాకు తెలియదు. నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాము. హల్లెలూయా. అదే మాకు ఆశీర్వాదం, అదే మాకు దీవెన, అదే మాకు నెమ్మది, అదే మాకు సంతోషం, అదే మాకు ఐశ్వర్యము, అదే మాకు సమస్తమును కూడాను వివేకం ఇచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమిత్రులారా, ఈ రోజు నువ్వేమనుకున్నది? ఇశ్రాయేలు కూడా అంతే. ఏంటి బాధలు వచ్చినప్పుడు ప్రభు అప్రభు అన్నాడు, బాధలు కొద్దిపోయిన తర్వాత మళ్ళీ బాధ రాగానే ఏంటయ్యా ఏంటయ్యా మాకు బాధలో మరి మొరపెట్టాయా, దేవుణ్ణి అడిగాయా అంటారు. మరలా ఆ బాధ తీరగానే మళ్ళీ యథాస్థితి. దెయ్యాలకు బాగా ఖర్చు పెడతా ఉన్నారు, అవునా కాదు అండి? దెయ్యాలకు నిజంగా శీఘ్ర సంబంధమైన కార్యక్రమాలకు ఎంతో ఖర్చు పెడతా ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన కార్యక్రమాలకు మాత్రం ఏంటి అసలు ఖర్చు పెడుతున్న తర్వాత సంగతి, కానీ ఆ పనుల్లో పాల్గొనడానికి కూడా ఇష్టపడరు చాలామంది, అవునా కదా? సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది మరోసారి చదువుకుందాం. చదవండి 13. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలోను దేని విషయంలోను కుడికి గాని ఎడమకు గాని తొలగి అండి అన్యుల దేవతలను అనుసరింపకయు పూజింపకయు నీవు అనుసరించి నడుచుకున్న వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. యెహోవా నిన్ను తలగా నియమించును. తోకగా అంటే నువ్వు పైవాడిదే కానీ కిందవాడివి ఉండవో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఒకసారి అమ్మగారి కళ చూడడానికి వెళ్ళాను, పాలుగారు హాస్పిటల్ నక్కల రోడ్లో వెళ్ళాను. సరే, మొత్తం మీద ఆ పని పూర్తి చేసుకుని బయటకు వచ్చాను. అమ్మగారిని కూర్చోబెట్టుకున్నాను బైక్ మీద, బండి స్టార్ట్ చేస్తా ఉన్నాను. చేసే సమయంలో ఒక ఆయన మాస్టర్ గారు తక్కువ చేశాడు, చాలా డిగ్నిటీగా ఉన్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఏమండి ప్లీజ్ అండి ఏమండి మీరు నెల ప్లీజ్ అండి మీకు వచ్చే దాంట్లో నెల, ఆ నెలలో కొద్దిగా దేవుడు కొరకు ఇవ్వండి ఏమండి ప్లీజ్ అండి. నాకైతే నిజంగా చాలా బాధ వేసిందండి, నిజంగా చాలా తక్కువ వచ్చింది ఆ సమయంలో. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఆయన ఆజ్ఞలో గైకుంటే చాలు, నిన్ను చెప్పండి ఏమన్నాడు ఆయన? నిన్ను పైవాడిగా ఉంచుతా, తలగా ఉంచుతా, నిన్ను కిందవాడిగా, నీవు దిగజారి పరిస్థితిలో ఉన్నవాడిగా, ఆడుకునేవాడిగా మాత్రం నిన్ను చేయను అన్నాడు అంతే. హల్లెలూయా. కానీ శద్రక్ మిషక్ అభివృద్ధి కూడా అన్నారు, సావనైన శాస్త్రం కానీ మీ పని ఏమిటి?
మన దేవుడు రోషం కలిగిన వాడు. హల్లెలూయా. నీ నులివెచ్చని స్థితే ఏంటి నిన్ను లోబిగా చేస్తా ఉంది. నీ నులివెచ్చని స్థితే ప్రజెంట్గా పాపం దగ్గర దిగజారిపోయేవాడుగా చేస్తుంది. నీ నులివెచ్చని స్థితే అనేకుల దగ్గరికి వెళ్ళి బతుకులాడుకునే పరిస్థితులను తీసుకొస్తా ఉంది. నీ నులివెచ్చని స్థితి. ఇవాళ నువ్వు అప్పులు పాలైపోవడానికి కారణం ఏంటి? నిందలు పాలైపోవడానికి ప్రజెంట్గా అనేకుల చేత అని అనిపించుకోవడానికి నీ నులివెచ్చని స్థితి అండి. అర్థమవుతుందా సహోదరి సహోదరుడా? నీ నులివెచ్చని స్థితే నిన్ను ఏంటి ఇదిగో దిగజార్చేసింది అంతే. నిన్ను ఇదిగో ప్రజెంట్గా ఇదిగో ఎంతవరకు దిగజార్చేసిందంటే చాలా భయంకరమైన పరిస్థితులకి దిగజార్చేసింది నీ నులివెచ్చని స్థితి. ఈ రోజున ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ ఇంట్లో అసలు ఏం లేవు. ఒక 50 రూపాయలు ఇంటి ఎవరు అడుగుతున్నారండి? ఇలాగా ఎవరండి? ఎవరో ఏంటి? ఎవరో మారు మనసు పొందిన నీవు, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన నీవు, బాప్తిస్మం తీసుకొని ఇదిగో ప్రభు పనులలో పాల్పొంపు పొందుతున్న నీవు 50 రూపాయల కోసం ఏంటి 100 రూపాయల కోసం లేకపోతే ఇంకా దేని కోసమైనా సరే ఏంటి ప్రజెంట్గా పక్కింటికో ఎదురింటికో ఇంకెక్కడికో ఎన్నో దారుణమైన స్థితి నీకు ఎందుకు వచ్చిందంటే నీవు నులివెచ్చనగా ఉన్నావు. జాగ్రత్త. నులివెచ్చని స్థితి మంచిది కానే కాదు. నీవు నీ దేవుడిని యెహోవా మాట నీవు వింటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంట. హల్లెలూయా. 12వ వచనం చదవండి. 12వ వచనం చదవండి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు ఆమె చెప్పండి అప్పించదులే కానీ అప్పు చేయవు. నువ్వెందుకు అప్పు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు అప్పు? ఏంటి? నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. అర్థమవుతుందా? ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్ళి అప్పడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ నులివెచ్చని స్థితి. ఇదే పెద్ద దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా రోషంగా పెట్టు. మన దేవుడు రోషము కలిగిన వాడు. ప్రియులారా, మన దేవుడు ఆశీర్వాదాలను కుమ్మరించేవాడు. లేకపోయినా సరే అలా గుండు. దేవా ఏంటి ప్రభు అని అడుగు. ఎవరిని అడగాలి? నువ్వు నిజంగా దేవుని ఆత్మ సంబంధమైన కార్యములలో దేవుని యొక్క విషయాలలో నీవు కరెక్ట్గా ఉంటే దేవుడు ఏం తెలుస్తాడంట? ఏం తెలుస్తాడు? ఏమ్మా ఆకాశమును ఉందా? చదవండి అమ్మా. దేవుడికి ఇస్తాడు. ఆమె చెప్పండి. మలాకీ గ్రంథంలో ఒక మాట ఉంది. మలాకీ గ్రంథం ఇవాళ నిజంగా నీవు ఆత్మ సంబంధమైన విషయాల్లో ముందుకు కొనసాగట్లా. అవునా కదా? ఏం చేస్తున్నావంటే ఒకటి దేవునికి ఇచ్చే విషయంలో కూడా నీకు ఎలా ఉన్నావు తెలుసా? బెగపడుతున్నావు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నా సంఘంలో, దేవుని సంఘాన్ని అడుగుతూ ఉన్నా. ఈ రోజున నీవు ఏంటి నీ కష్టార్జితంలో నుంచి దేవునికి ఇవ్వాల్సిన దశం భాగము ఇచ్చేవాడిగా ఉన్నావా? ఇచ్చేదానిగా ఉన్నావా? ఈ రోజున దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఇది ఆత్మ సంబంధమైన కార్యములో ఏంటి ఇది నీ అభివృద్ధికి కారణమైన సంగతి ఇది. హల్లెలూయా.
దేవుడు ఏంటి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఏంటి ఇదిగో నీ కొరకైనా ఏం తెరవాలనుకున్నాడు తెలుసా? ఏం తెరవాలనుకున్నాడు తెలుసా? ఆకాశాన్ని తెరవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేనికోసం? దేనికోసం ఏమా చెప్పండి? దేనికోసం? దేనికోసం చెప్పండి? శివరాకర్ కైగారు ఇప్పుడు మమ్మల్ని ఏమని చెప్తున్నారు? సందేహంలో ఉండిపోయారు. దేవుడు తన మహాకృపను బట్టి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచడం కొరకు దేవుడు నీ కష్టార్జితములో నుండి దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తే దేవుడు ఏం చేస్తాడంట? చదవండి ఇప్పుడు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి ఏమ్మా మింగేశావా? దశభాగాలు మింగేటి, వాక్యం మింగేటి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి ఏం చేయాలంట? ఏం చేయాలండి? ఎక్కడ తీసుకురావాలి? ఎక్కడికి వెళ్తున్నాయి ఇప్పుడు? బంగారు కొట్లకి వెళ్తున్నాయి, ఏంటి బట్టల షాపులకి వెళ్తున్నాయి. అవునా కాదా? ఏంటి ప్రతి పొట్ట దగ్గరికి, ప్రతి తట్ట దగ్గరికి వెళ్తున్నాయి. అవునా కాదా? ఇంకా చూస్తే ఏంటి నిజంగా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడదు, కానీ భర్త వచ్చిన అనండి కొద్దిగా గుడ్లు అప్పగించి చూస్తే ఏంటి వాళ్ళకి ఇంత అవి ఎక్కడికి వెళ్తున్నాయి? బ్రాండ్ షాపులకి వెళ్తున్నాయి. అవునా కాదా? దేవుని సొమ్మంతా కూడా ఏమైపోతుంది? ఏంటి మాట్లాడరే? ఏంటో అబ్బా అసలు నిజంగా ఇప్పుడు మాత్రం ప్రాణాన్ని హాయిగా ఉంది. అవునా? ఉందా? లేదు. చూడండి ప్రియ దేవులారా, దేవుని సొమ్మంతా కూడాను నీకు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకున్నావు. జాగ్రత్త. 10వ భాగం అంతా నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. శోధించిన ఎడల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశపోటులను విప్పి పట్టజానంత విస్తారమైన దీవెనలను నేను నీకు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికన్నా నేను డబ్బు అడుగుతావా? ఆయన ఇస్తుంటే ఇంకెందుకు అడిగే పని? అవునా కదా? ఆయన అడ్డిస్తాడు నీకు. ఆయన మాటను అనుసరించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన చిత్తం జరిగించాలి. ప్రతిమిడరా దేవుడు నిన్ను ఏంటి నీ చేయిని చాచేవాడుగా ఉంచడు, కానీ నీ గుప్పిళ్ళను విప్పేవాడుగా ఉంచుతాడు. హల్లెలూయా. నువ్వు కింద వాడిగా ఉంచడు, నిన్ను పైవాడిగా నేను ఉంచుతాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఏంటి అంటే కిందవాడు అంటే ఏంటి? ప్లీజ్ అండి, ఆడాలి ప్లీజ్ అనగా నాకు ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏంటి ఇంకోటి అవసరం వస్తే నేను కూడా చేస్తాను. ఏంటి? అవునా? కాదు కాదు. దేవుడికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఏంటి నిన్ను కింద వాడిగా ఉంచడు. ఎలా ఉంచుతాడండి? ఇప్పుడు చెప్పండి. మీ అరిచేతులలో చూపించండి. నిన్ను కింద వాడిగా నాయకు చూడండి. అందరూ నీ కుడి హస్తం దాచండి, అరిచేయి దాచండి. పక్కన తానండి. మీరు ఇప్పుడు పక్కన తానండి, పక్కన తానండి. ఏమా పక్కన తానండి. మిమ్మల్ని కిందవాడిగా అనండి. మా ఒక్కరి మొక్కలు చూసుకుంటున్నాను. మరి అనండి. మిమ్మల్ని కిందవాడిగా ఉంచడు, పైవాడిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిన్ను తీసుకునేవాడిగా ఉంచడు, కానీ నిన్ను ఇచ్చేవాడిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడంట? ఎప్పుడు? ఎప్పుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడారా
సారము కలిగిన వారు, ఆశీర్వదింపబడిన వారు, విలువైన వారు, సారము కలిగిన వారు ఎవరండి? ఏంటి? ఉప్పు ఎవరికి సాదృశ్యం అమ్మా? మారు మనసు పొందిన వాళ్ళు చెప్పండి. నాకు సాదృశ్యం ఉండండి అనండి. నేను విలువైన వాడినండి. విలువైన వాళ్ళు ఎప్పుడైనా సరే విలువ తక్కువగా ఉంటారా? అంటారా? నాయరాజు అంటారా? చెప్పండి అయ్యా. మీరు మంచి భోజనాలు పెడుతున్నట్టున్నారు. ఎవరు సిద్ధం చేశారు? భలే కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టైం ఉందిలే, వచ్చే నెలలో చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను ఇచ్చేవాడిగా ఉంచుతాడు కానీ నేను తీసుకునేవాడిగా ఉంచడు. కాబట్టి ఆయన మాటలు మనం ఉంటాం. వాక్యానుసరంగా మన జీవితాన్ని మనం కొనసాగిద్దాం. ఏంటి? ఆత్మ సంబంధమైన కార్యములలో ప్రతిలాగా నిత్యం మనం ఎదుగులాగనా. ఆమేన్. హల్లెలూయా. నా వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి. దేవునికి స్తోత్రం. కడుపునేదో తినొచ్చుంటారు, బాగా నవ్వుతున్నారు. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాట్లాడించుకోవాలా, దేవుని యొక్క వాక్యమును మనం అనుసరించాలి. ఏంటి? దేవుడు అంటున్నాడు, చూడండి, ఆకాశమును తెరిచి మంచి ధననిధిని మనకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడండి? ఎప్పుడు ఇస్తాడు? ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు. లోక సంబంధమైన కార్యాల్లో మనం పాల్పొందులు పొందకూడదండి. అండి, మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో ఏ మాత్రంలో కూడా పాల్పొందులు పొందకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలారా, ఉప్పు తన సారాన్ని కోల్పోతే సహజంగా అదిగో దాన్ని తీసి బయట పారేస్తాడు. దేనికి పనిచేయదు. కాబట్టి నిన్ను మాత్రం పారివేయడానికి మాత్రం దేవుడు ఇష్టపడట్లా. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ స్థితి లాగుంది, నీ పరిస్థితి లాగుంది, నువ్వు సరే, నిన్ను నేను తలగా చేస్తాను, ఆకాశ పట్టు నింపుతాను, విస్తారమైన దీవెనలు ఇస్తాను, నువ్వు నా మార్పులోకి రా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నా మాట విను, అది నీకు మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ దేవులారా, ప్రభు మాట్లాడించుకున్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. 43వ వచనం కూడా చదువుతాం. వినకపోతే ఆ ఒక్క మాట చదువుకొని ఏంటి మనం ఈ విషయాలకు వచ్చే ఏంటి ఈ ఉప్పు యొక్క సారము ఏంటి మారు మనసు పొందిన వారి యొక్క ఏంటి విధి విధానాలు ఎలా పొందాలో వాటిని గురించి మనం తెలుసుకుందాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట వినకపోతే నష్టాలు చాలా ఉన్నాయండి. దేవుని మాట వినకపోతే ఏంటి దేవుని మాట వినకపోతే కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలారా, మార్గస్ పొందిన ఉండొచ్చు, కానీ వాటి నుంచి ఎలాగ మనం రిలీజ్ అవ్వాలో, ఎలా తప్పించుకోవాలో దేవుడు మనకు బోధిస్తాడు. కానీ దేవుడు మాట వినకుండా ఏంటి ఇంకా లోకానుసారంగా నడిచినట్లయితే ఆ శ్రమ నుంచి ఏంటి బయటకు వచ్చే మార్గాలు మనకు దొరకవు. ఎవరు కూడా వాటిని గురించి ఏ విధమైన సలహాలు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిన ఇంకా మనం వృక్షులు ఏంటి తీసుకుంటాం, కానీ బయటికి రానే రాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడించుకున్నాం, నీవు దీవెనకరంగా ఉండాలి, పైవాడిగా ఉండాలి, ఏంటి తల ఎత్తువాడిగా ఉండాలి. ఏంటి ఎప్పుడు తలదించుకుంటారు మనుషులు? ఎప్పుడు తలదించుకుంటారు? అవునా కదా? ఎప్పుడు పక్కకు తొలగిపోతూ ఉంటారు? ఎప్పుడు పక్కకు తొలగిపోతారు? ఎప్పుడు మనుషులు దాక్కుంటారు? ప్రజలారా, ఒకరి విషయంలో ఒక వ్యక్తి పొరపాటు చేస్తున్నప్పుడు, కాబట్టి ప్రజలారా, అప్పుడు ఖచ్చితంగా
వారు ఏంటి తప్పుకోవటము, తలదించుకోవటము, పారిపోవటము, దాక్కోవటము, ప్రతిమిళ్ళు ఇవన్నీ చేస్తాము. కానీ నువ్వు దేవుని బిడ్డవి. ఆమేన్, హల్లెలూయా. ఎవరు నీవు? ఎవరు నీవు? దేవుని బిడ్డవి. దేవుడు నిన్ను ఎలా ఉంచుతానన్నాడు? తలగా. నువ్వు తలగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? కైకొనాలి. ప్రతిమిళ్ళారా, దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని చిత్తాన్ని అనుసరించాలి. ప్రార్థన ఉన్నప్పుడు ఇంటికాడ కూర్చొని టీవీ చూడమాట ఏంటి, క్రమాలు ఉన్నప్పుడు ఏంటి ఇంకా నువ్వు ఎక్కడికెక్కడికో ప్రయాణాలు పెట్టుకున్నాక అది నీకు ఆస్తి. అందుకని నేను చెప్తున్నాను, మనం దీవించబడలేకపోవడానికి కారణాలు ఇదే. నేను చెప్తున్నాను, ఈరోజు మరి మార్చి 15వ తారీఖు ఏంటి, ఈ రోజు నుండి మీరు నిజంగా దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడు, నిశ్చయించుకో. ఎచ్చగానే ఏంటి దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు ఇష్టపడు, నీ ఆరోగ్యం కుదిరిపడింది. ఆమె చెప్పండి. ఏంటి, నీ అప్పులు తీర్చబడతాయి. వాస్తవం ఇది, బైబిల్లో ఉన్న మాట చెబుతాను. నేనేదో ఏంటి బైబిల్లో లేని సంగతి చెప్పాలి. దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. నీ ప్రతి అవసరం కూడా తీర్చబడును కాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును కాక. ఎప్పుడైతే క్రమానికి వస్తావో, దైవజనుడు చెబుతున్న మాటలు శ్రద్ధగా విని వాక్యానుసారంగా నడుచుకుంటావో, అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని దీవెనలు అయితే ఉన్నాయో అన్ని దీవెనలు ప్రభువుని పైకి పంపిస్తాడు. ఆమేన్. అన్ని దీవెనలు పైకి పంపించి నేను ఆశీర్వదించను కాక. మంచి ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన. అందరూ కూడా కళ్ళ నుంచి కళ్ళు మూసుకోండి. ఎత్తబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా యేసయ్యా, నన్ను నడిపించే దేవుడు నీవే. యేసయ్యా, నీవు నన్ను ఆశీర్వదించే దేవుడు నీవే. యేసయ్యా, నన్ను దీవించే దేవుడు నీవే. అందరూ కూడా నేను చెప్తున్నాను, మీరు అందరూ కూడా తలపై అందరూ తలపై అందరూ కూడా తలపై తల ఎత్తువాడిగా దేవుడు మమ్మల్ని ఉంచాడు, తల తెచ్చుకునేవాడిగా కాదు. ఎత్తండి, తనలో మోకరించండి. ముసలి పాస్పోర్ట్ వేసుకున్న పర్వాలేదు, కానీ పరుసలు మాత్రం పాస్పోర్ట్ వేసుకో. మోకరించండి అందరూ. యేసు ప్రభువా, నాతో కలిసి ప్రభు నాయన. యేసు ప్రభువా, నన్ను నీవు తల ఎత్తువాడిగా ఉంచావు, నన్ను నీవు ఇచ్చేవాడిగా ఉంచావు. ప్రభువా, నీకు స్తోత్రం. ఇప్పటి వరకు నీ మాటలు నేను విన్నాను ప్రభువా. యేసు ప్రభువా, నీ ఆజ్ఞలు నేను గైకొనడానికి, నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి నాకు సహాయం చేయి ప్రభువా. నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించయ్యా. నీ చిత్తం చేయటం వరకే నన్ను నడిపించయ్యా. నులివెచ్చని స్థితి నాలో వద్దు ప్రభువా, నులివెచ్చని స్థితి నాలో వద్దు ప్రభువా. ఇప్పుడు వరకు నులివెచ్చని స్థితి నాలో ఉందయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించేసయ్యా. ఇప్పుడు వరకు నులివెచ్చని స్థితి నాలో ఉందయ్యా. నులివెచ్చగానే ఉన్నాను, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను, ఎంతో బాధపడుతున్నాను, ఎంతో వ్యాధం చెందుతున్నాను. నీకు తెలుసు సహోదరి, ప్రభువును విడిచిపెట్టావు. నీకు తెలుసు ప్రభువును విడిచిపెట్టావు. నీకు తెలుసు ఆ సంగతి. ఈరోజు నువ్వు ఎంత వ్యాధం పడుతున్నావో నీకు తెలుసు, నువ్వెంత బాధపడుతున్నావో నీకు తెలుసు. నాకు ఎందుకు బ్రతుకని అనుకుంటున్నావు, నేను ఎందుకు బ్రతుకున్నాను అని అనుకుంటున్నాను. నేను గత రాత్రి సమయంలో కూడా అదే విధమైన ఆలోచన వచ్చింది.
గత రాత్రి సమయంలో కూడా అదే ఆలోచన మీరు మెదలాడింది. ప్రభు నడుపు, ప్రభు నడుపు. ప్రభా నేను అనుకున్నానయ్యా, నేను అనుకున్నానయ్యా, నన్ను క్షమించేసయ్యా. నులివెచ్చని స్థితిలో ఉన్నానయ్యా, మిమ్మల్ని విడిచిపెట్టేశానయ్యా, మిమ్మల్ని విడిచిపెట్టేశానయ్యా, మిమ్మల్ని విడిచిపెట్టేశానయ్యా. నన్ను క్షమించేసయ్యా. అడుగుదాం ప్రభుని. నిందపోయిపోయానయ్యా, నిందపోయిపోయానయ్యా, అవమానించబడుతున్నానయ్యా, అడుగడుగు అవమానించబడుతున్నానయ్యా, అడుగడుగు అవమానించబడుతున్నానయ్యా, అడుగడుగు అవమానించబడుతున్నానయ్యా. ఎవరైనా ఈ విషయంలో సహాయం చేస్తే బాగుండు అని నేను అనుకుంటున్నానయ్యా. కానీ నా సహాయకుడు నీవని మర్చిపోయాను, నా సహాయకుడు నీవని మర్చిపోయానయ్యా. దేవా నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించేసయ్యా. నులివెచ్చని స్థితి నాలోంచి తీసేయ్. అడుగుదాం ప్రభు, నులివెచ్చని స్థితి నాలో వద్దు ప్రభా, నులివెచ్చని స్థితి నాలో వద్దు ప్రభా. అందరూ కూడా నులివెచ్చని స్థితి నాకు వద్దు ప్రభా. నులివెచ్చని స్థితి నాలోంచి దూరపరచు నాయన, నులివెచ్చని స్థితి నాలోంచి దూరపరచు ప్రభా. యేసయ్యా నన్ను నడిపించయ్యా, నీ చిత్తాన్ని అనుసరించడానికి నన్ను నడిపించయ్యా. దేవా నేను నీ చిత్తానుసరమైన జీవితాన్ని నేను జీవించాలయ్యా. దేవా నాకు ఒక విలువ ఉందయ్యా, నేను విలువైన దాన్ని ప్రభా, నేను విలువైన వాడిని ప్రభా. దేవా విలువ తక్కువగా చేసుకుంటున్నానయ్యా, నిన్ను విడిచిపెట్టే ప్రభా క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. అడుగుదాం ప్రభుని, ప్రభుని అడుగుదాం. అందరు కూడా పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో, ప్రభు వైపు తిరుగు పూర్తిగా. ఈ రోజు నుంచి నాయన పూర్తిగా నీ వైపు తిరుగుతున్నాను ప్రభు. ఈ రోజు నుంచి నాయన, ఈ రోజు నుండి ప్రభు నాయన నా తీర్మానం 40 రోజుల తీర్మానం కాదు, 40 రోజుల తీర్మానం కాదు ప్రభు. నాది 40 రోజులు తీర్మానం చేసుకోవట్లేదయ్యా, 7 వారాల తీర్మానం చేసుకోవట్లేదయ్యా, 3 వారాల తీర్మానం చేసుకోవట్లేదయ్యా, 30 వారాల తీర్మానం చేసుకోవట్లేదయ్యా, 3 గంటల తీర్మానం చేసుకోవట్లేదయ్యా, 3 నిమిషాల తీర్మానం కాదయ్యా నేను చేసుకునేది. ఇప్పుడు నేను బ్రతికినంత కాలం ప్రభువా అడిగాను ప్రభుని, నేను బ్రతికినంత కాలం నీతో నుండిలాగిన ప్రభువా, నీలో జీవించలాగిన ప్రభువా, నీ చిత్తమును అనుసరించినట్టుగా ప్రభువా నేను తీర్మానం చేసుకుంటున్నాను. ఈ విధంగా తీర్మానం చేసుకోండి ప్రభా. నువ్వు నాకు కావాలి ప్రభువా, నువ్వు నాకు కావాలయ్యా. నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించయ్యా ప్రభువా. నన్ను బాగు చేయ ప్రభువా, నా కుటుంబాన్ని బాగు చేయండి ఆయన, నా అవసరాలు తీర్చిన ఆయన. అదే ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, అందరూ కూడా ప్రభుని అడగండి. ప్రభు నన్ను క్షమించు, నన్ను నడిపించేసాయి. నేను ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను, నా కొరకు మీరు ఆకాశపు ద్వారాల్ని అయ్యా ఇప్పుడైనా మంచి ధనాన్ని నాకు ఇస్తానని చెప్తున్నారయ్యా. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. నా కొరకు ప్రభు ఈ రోజున ధనము లేక, ఆహారం లేదు, ధనము లేక మంచి వస్త్రాలు లేవు, ధనము లేక ఇల్లు కట్టుకోలేకపోతూ ఉన్నావు, ధనము లేక నీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోలేకపోతూ ఉన్నావు, ధనము లేకే ఏమండి, ధనము లేకే ఆ మంచి ధనాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, మంచి ధనాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. నీకు సమృద్ధిగా వస్త్రములు దేవుడు ఇస్తాడు, దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకో.
నీకు మంచి ఆరోగ్యమును దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకో. ధనము లేక నిందలు పారిపోయావు, ధనము లేక అనారోగ్యానికి గురైపోయావు, ధనము లేక ఇల్లు లేక ఇల్లు లేని వాడికి అయిపోయావు, ధనము లేక ఇదిగో అన్యాకులు వచ్చిన దోషపడుతూ ఉన్నావు. ప్రభు నన్ను నీకు ఇస్తానంటున్నాడు. ప్రభు మంచి ధననిధిని దేవుడు ఇస్తానంటున్నాడు. నీకు మంచి ధననిధిని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. అయ్యా నువ్వు నాకు ఇస్తానన్నావయ్యా అనగానే ప్రభుని అందరూ నోరు తెలిసి ప్రార్థన చేయండి. అందరూ కూడా నోరు తెలిసి ప్రార్థన చేయండి. ప్రభా నువ్వు మంచి ధననిధి ఇస్తానన్నావయ్యా, నువ్వు మంచి ధననిధి ఇస్తానన్నావు ప్రభా. అందరూ కూడా ప్రభుని అడుగుతాం. ఈ రోజు నుంచి నాయన నీ చిత్తాన్ని నేను పూర్తిగా అనుసరిస్తానయ్యా. అనుసరింపని కూడా చేస్తున్న సాతాన్ని ఇప్పుడే యేసు నామములో నేనే బంధిస్తున్నా. పరలోకంలో బంధించాయా. అప్పుడు వాటిని ఎదురించి అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడని వాక్యం సెలవిస్తాము. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన రావాలి. ప్రార్థన అందరూ ప్రార్థన చేసుకోండి. నడిపిస్తాడు నా యేసయ్యా, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా యేసయ్యా, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి అవునయ్యా నా చేయి పట్టుకుంటున్నాయ్యా. మంచి ఆలోచన నడిపించాలయ్యా. పరిశుద్ధమైన దేవా కొందనాలయ్యా. మాకు ఇచ్చిన ఈ సమయం ఎంత గొప్ప భాగ్యమో యేసయ్యా. కోట్లాది వందనాలు అయ్యా. ఈ దినమున చూడని నరులెందరో ఉన్నారయ్యా. నీకే కోట్లాది వందనాలు. వాడుకున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ దాసుల ద్వారా మాతో మాట్లాడారయ్యా. స్తోత్రాలయ్యా. అయ్యా ఒక తీర్మానంలో మేము ఉండేవారుగా చేయ్యా. అయ్యా నిబంధన చేసుకునే బిడ్డలంగా చేయ్యా. అవును ప్రభా మాలో ఎక్కువ ప్రార్థన ఉండాలయ్యా. అయ్యా మాలో ఎక్కువ ప్రార్థన సపోర్ట్ ఉండాలయ్యా. అటు ప్రార్థనాత్మను మాకు దయచేవా దేవా. ఎక్కువగా నీ పాదాల దగ్గర మేము గడిపేవారుగా చేయ్యా. ఈ దినము నుంచి అయ్యా మేము బ్రతికినంత కాలం దేవాని స్తోత్రములయ్యా. బంగారు పాదాలు ఎదుటయ్యా అయ్యా వారు పెట్టుకునే వారంగా చేయ్యా. అయ్యా ప్రతిరోజు ప్రార్థించాలయ్యా. ప్రతిరోజు నిన్ను ఆరాధించాలేసయ్యా. అయ్యా దినదినమేసయ్యా. కష్టాల్లో శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రభువా ప్రతి విషయంలో మిమ్మల్ని ఆనుకొని ఉండాలయ్యా. అట్టి కృపను మాకు దయచేవా దేవాని స్తోత్రములయ్యా. అయ్యా నిరాశల నోటుని మీరుండి మాతో మాట్లాడారయ్యా. విన్నా ప్రతి బిడ్డ కూడా నీ వాక్యాన్ని అనుసరించినట్లుగా అయ్యా, ఈ ప్రార్థన అనుసరించినట్లుగా అయ్యా, దైవ సన్నిధిని అనుసరించినట్లుగా అయ్యా, వారి జీవితాల్లో మేలుల కార్యాలు జరిగినట్లుగా అయ్యా. ప్రభువా మీరే ఆత్మకార్యాలు బిడ్డల పక్షం జరిగించండి అయ్యా. నీకే కోట్లాది వందనాలు స్తోత్రాలయ్యా. ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు దేవా ప్రభువా మమ్మల్ని క్షేమంగా ఉంచుతున్నందుకు వందనాలయ్యా. మరలా ఈ ఆదివారం నుంచి అయ్యా మరొక ఆదివారం వరకు అయ్యా అయ్యా మేమందరం కూడా నీ ఎదుట సాక్షాన్ని నమస్కారం చేసేవారంగా అయ్యా. నీ పాదాలు ఎదుట మోకరించేవారంగా అయ్యా. అట్టి కృపను మాకు దయచేయాలన్న అయ్యా. విన్నా ప్రతి బిడ్డ కూడా అయ్యా దీవించబడినట్లుగా చేయ్యా. పరలోకములో నుంచి నీ ఆశీర్వాదాలు అయ్యా బిడ్డలు పొందుకునే శక్తిని బిడ్డలందరికీ దయచేయ్యా. నీకే వందనాలు. ఎరుకులు ఇబ్బందులు కష్టాలు శ్రమలయ్యా బిడ్డలకి ఏమాత్రం ఉండటానికి వీల్లేదయ్యా. ఎటువంటి బలహీనతలు అయ్యా లేకుండా వచ్చేనాన్న. ఏ కీడు ఏ నష్టం మరణం కీడు కొట్టివేయ్యా. పలు విధమైన కీడులన్నీ మీరు కొట్టివేయగలిగిన దేవుడు అయ్యా. ఏ కుటుంబం మీద కూడా అయ్యా మరణ దూత సంచారం లేకుండా వచ్చేనాన్న. మరణ దూత సంచారం లేకుండా వచ్చేయ్యా. ఇదేమైనా మీరు మాట్లాడారు అయ్యా. అయ్యా గొర్రె పిల్ల రక్తం
మీరు ప్రోక్షింపజేశారని మాట్లాడుతున్నారయ్యా. ఏ ద్వారబంధం ఏదైతే నీ గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షింపజేస్తారో ప్రభా, అయ్యా ప్రభా ఆ ఇంటికి మరణదోత రాదేసయ్యా. మీరు తెలియజేసిన రీతిగా ప్రభా మేమందరం అనుసరించే వారంగా చెయ్యయ్యా. మా బిడ్డల కొరకు, మా భర్తల కొరకు అయ్యా, మా కుటుంబాల నిమిత్తమే, మా సంఘం నిమిత్తమే ఎక్కువ ప్రార్థన చేసే శక్తిని మాకు అందరికీ దయచేయమని కూడా వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవా యవనస్తులందరినీ దీవించండి అయ్యా. యవనస్తులు నీ మాట విని ప్రభు అయ్యా నీ దీవుల ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా. నీ దేవాలయానికి వచ్చి దైవజనుడి మాట వినినట్లుగా అయ్యా అట్టి కృపను బిడ్డలందరికీ దయచేయమని ఏకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామం పేరిట మిక్కిలి బ్రతిమలాడి అడుగుతున్నాం తండ్రి. మనకి విషయం ఏంటంటే మరి మీటింగుల నిమిత్తమై పోయిన సంవత్సరం ఇంటికి వచ్చేసి 3,000 రూపాయలు మనం ఇచ్చాం. అవునా? 3,000 ఇచ్చాం. కాబట్టి మరి దినాల్లో ఖర్చులు పెరిగింది. ఇవన్నీ మొన్న చెప్పాను, 3,000 తగ్గకుండా అందరూ ఇవ్వండి. తర్వాత ఇంకా దేవుడు మీకు ప్రేరేపించి ఇంకా దేవుడి కోసం మీరు ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నానండి అండి. తర్వాత మీటింగులు మనం పెట్టే స్థలం ఎక్కడంటే మనం గతంలో పెట్టాం కదా, రోడ్డు పక్కనకి మిల్లు పక్కన, అక్కడ మీటింగ్స్. కాబట్టి మీటింగుల కోసం బాగా ప్రార్థన చేయాలి, ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. మరి ఆ దర్శనం పోయిన వారం మనం వెల్టూరులో మీటింగ్స్ పెట్టాలనుకున్నాం. ఒక విషయం ఏంటంటే ఇవాళ సువార్తకి అన్యులు కాదు ఆటంకం అండి, క్రైస్తవులే ఆటంకం అయిపోయారు. సువార్తను ప్రకటించలేకుండా ఏంటంటే కట్టుబాట్లు, సిద్ధాంతాలు, తర్వాత సంఘ భేదాలు. కాబట్టి నాకు కానీ ఇంకొద్దిగా అంటే నాకు ఇంకొద్దిగా టైం ఉన్నట్టయితే మీటింగ్ ఆ రోజున ఆగేది కాదు. ఎందుకంటే సువార్త విషయంలో ఎవరు ఎదురొచ్చినా నేను ఆగను. ఎవరేం చెప్పినా సరే దేవుని సువార్తను ప్రకటించే విషయంలో మాత్రం నేను ఎవ్వరి మాట విన్నాను. మీరు ఆపండి అంటే నేను ఆపను. అసలు నా లెక్క వేరు. ఎందుకంటే నేను దేవుడికి భయపడి దేవుని సేవ చేస్తున్నా. నేను డబ్బుల కోసం సేవ చేయట్లా, సంపాదన కోసం సేవ చేసేవాడిని అయితే ఈ రోజున చాలా సంస్థల్లోకి నేను వెళ్ళేవాడిని. ఆ సంగతి మీకు అందరికీ తెలుసు. కాబట్టి చేతులు జాసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకునే సేవకుని కాదు నేను. కాబట్టి ఒకటే నేను చెప్తున్నాను, రోషం కలిగిన భక్తిని మనం చేయాలి, సువార్తను కూడా మనం అలానే ప్రకటించాలి. అయితే ఆ దర్శనం నాకు ఎందుకు వచ్చిందో, మరి ఏ విషయం వచ్చిందో తెలియదు. కానీ మరి నా జరిగిపోయిన దాని గురించి వచ్చిందో లేకపోతే ఇంకా ఏమైనా జరుగుతుందో నాకు తెలీదు. ఒక దర్శనం ఏంటంటే మీటింగ్ ఏర్పాటు చేసాం. అయితే నేను స్టేజ్ ఇక్కడ కట్టమన్నాను. అయితే స్టేజ్ ఇక్కడ కట్టమన్న తర్వాత నేను అటు వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నా, స్టేజీ మార్చేశారు, వేరే చోట కట్టారు. ఇదేంటయ్యా ఇక్కడ కట్టారు స్టేజీ అని అంటే, ఇక్కడ బాగుంటుందండి అని అన్నారు. సరే అక్కడ కడితే బాగానే ఉంది. కానీ స్టేజీని కట్టేటప్పుడు 3 ఏనుగుల్ని కట్టేశారు. 3 ఏనుగుల్ని కట్టేశారు. నేను అన్నాను, ఏనుగుల్ని ఇక్కడ ఎందుకు కట్టేశారు మీరు? ఏనుగులు ఇక్కడ వద్దు, మీ ముందు అర్జెంటుగా తీసేయండి ఇక్కడ నుంచి